హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జమ్ముకుంటా అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఏం స్పెషల్స్ చేసుకున్నారు? ఈ రోజు అయితే మా ఇంట్లో అన్ని కూరగాయలతో రైస్ పెడుతున్నా అండి. ఎందుకంటే ఎప్పటికి వైట్ రైస్ తిని తిని బోర్ కొడుతుంది అని చెప్పి చిన్నగా మా చిన్నోడిని తినా అని ఏడిచిండు. సరేలే, ఇంట్లో అన్ని వెజిటేబుల్ ఉన్నాయి కదా, చిన్న ట్రై చేద్దామని చెప్పేసి అయితే అన్ని వెజిటేబుల్ వేసి అయితే రైస్ చేస్తున్నాను నేనైతే. మీరు కూడా ఎప్పుడైనా తినబుద్ధి కానప్పుడు అయితే ఇట్లా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ వట్టి చారు చేసుకోండి, అదే చింతపులుసు చారు అయితే మస్తు ఉంటుంది. ఇంకా నేనైతే ఇట్లా ట్రై చేస్తాను, అన్ని కూరగాయలు ఉన్నప్పుడు కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి నేను ట్రై చేస్తాను. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఏమన్నా ఉంటుందా రైస్ తింటా అంటే వట్టి రైస్ తినగలుగుతాం ఎక్కువ. ఇంకా పెరుగు పోసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మస్తు టేస్టీగా తింటారు. అన్ని కూరగాయలు తీసేసినా ఇలా తీసేయలేరు, ఎందుకంటే అన్నంలో మిక్స్ అయిపోతాయి కదా. అట్లా అయితే మంచి హెల్త్కి కూడా మంచిదే కదా. చూడండి, అన్ని కూరగాయలు అయితే వేసి చేస్తున్నా. అప్పుడప్పుడు అట్లా నోరుకి రుచి మంచి టేస్ట్ ఉంటుంది. నాకైతే ఫుల్ ఇష్టం అట్లా చేసుకోవడం తినడం. అయితే మీ అందరికి ఎంత ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.